అపాతదానాలంటే చాలామంది అడుక్కుంటూ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన తీసుకుంటూ ఉంటారు, లెక్క పెడుతూనే ఉంటారు. ఎందుకు లెక్క? ఒక 140 రూపాయలు అయ్యే వరకు లెక్క పెడతారు, మళ్ళీ లెక్క పెట్టేవాళ్ళు మళ్ళీ అడుక్కోరు ఆ రోజు. ఎందుకంటే ఈ 140 రూపాయలకి ఒక చీప్ లెక్కర్ వస్తుంది. కదిలి వచ్చిన కనకదుర్గ వైన్స్కి వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళ ఒక డైలీ ఇన్కమ్ వాళ్ళకు 140 రూపీస్ ఓన్లీ. అంటే అది అపాతదానమే. వాళ్ళు ఆ డబ్బును కళ్ళకు అద్దుకొని బ్యాంకులో వేసుకుందాము, బట్టలు కొనుక్కుందాము, లేదా దీంట్లో ఇంకో 10 రూపాయలు మనం దానం చేద్దాం, అంత గొప్ప వాళ్ళేం కాదు. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇవ్వకూడదు. వాళ్ళు ఇచ్చేది మత్తుకు. ఆడ మనం వాళ్ళ చేతిలో పెట్టామంటే వాళ్ళ చేతిలో నుంచి 10 రూపాయలు దారిద్రం మన చేతికి వస్తుంది, కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళ ఆరాలో మనం చేపెడుతున్నాం. లక్ష్మీదేవి అంటే గౌరవం లేని వాళ్ళే రూపాయి అడుక్కుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన వాళ్ళే రోడ్ల మీద కూర్చుంటారు. లక్ష్మీదేవి వాళ్ళని కనికరించదు. అటువంటి వాళ్ళని మనం గుర్తించామంటే మన మీద లక్ష్మీదేవి కోపం. అర్థమైందా? ఇవే అపాతదనాలు. తింటావా బాబు అంటే నాకు వద్దని డబ్బుగానే ఇవ్వు అంటాడు. నీళ్ళు తాగితే కైపెక్కదు, అన్నం తింటే కైపెక్కదు. అదే చీప్ లెక్క తాగితే గొంతులో దిగకముందే వీళ్ళకు స్వర్గలోకం కనిపిస్తుంది. అటువంటి వాటికి ఇవ్వకూడదు. కాబట్టి ఇవే అపాతదనాలు అంటారు.